మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశి వారికి వ్యాపారానికి సంబంధించిన విషయాలు, వృత్తికి సంబంధించిన విషయాలు కావచ్చు, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఆశించిన స్థాయిలో మీకు అవకాశాలు అనేవి కొంతవరకు తక్కువగా ఉండే అవకాశం, అంటే మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. భాగస్వామి యొక్క అభివృద్ధి కానీ, వారి యొక్క ఆలోచనలు కానీ, వారి కొరకు తీసుకునే నిర్ణయాల్లో వారికి మీరు అందించే సహకారం కానీ, నూతన మైత్రి బంధాలను పెంపొందించుకుంటూ వాటిని ఉపయోగించుకొని మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో కానీ చాలా వరకు మిశ్రమ ఫలితాలు ఎదురవుతున్నప్పటికీ కూడా మీరు వీలైనంత వరకు చాలా ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకోవడంలో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది కనుక స్నేహ సంబంధాల విషయంలో కావచ్చు, లేకపోతే మీ పై అధికారులతో కావచ్చు, తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. సంతాన వర్గంతో వీలైనంత వరకు ఘర్షణలకి దూరంగా ఉండాలి. వారి ఆలోచనలు మీ ఆలోచనలానే ఉండాలన్న విధానంలో కొంత సమన్వయం లోపిస్తుంది కనుక తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. టెన్షన్స్ని అధిగమించాలి. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది? కుంభరాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే కుంభరాశి వారికి నూతన ప్రయత్నాలలో కొంత ఇబ్బందులు అనేవి అధికంగా ఉంటాయి. ఇమ్యూనిటీ పవర్ని పెంపొందించుకోవాలి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. అనవసరమైన ఒత్తిడిని అధిగమించాలి. ముఖ్యంగా ప్రత్యర్థుల మీద విజయం సాధించే విషయంలో కావచ్చు, న్యాయపరమైన అంశాలలో కావచ్చు, ఇమ్యూనిటీ పవర్ని పెంచుకునే విషయంలో కావచ్చు, అధిక శక్తితో మీరు ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే కృషి అధికంగా ఉంటుంది. అధిక శ్రమతో అనుకున్న పనులు చేసుకునే నేపథ్యంలో కూడా ఆలస్యాలు, ఆటంకాలు, తద్వారా మానసిక ప్రశాంతత కొంతవరకు తక్కువగా ఉండే అవకాశం, వ్యక్తుల యొక్క సహకారం, సామాజిక సంబంధాల్లో అనుకూలతలు కొంత తక్కువగా ఉండడం మొదలైనవి ఉన్నప్పటికీ మీరు మీ యొక్క కమ్యూనికేషన్తో, మీ ఆలోచనలతో సమస్యలను అధిగమించడానికి విశేషంగా కృషి చేస్తారు. ప్రతి చోట రాజీ పడుతూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. మీన రాశి. అమ్మ, మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీన రాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా మీన రాశి వారికి సాంఘిక సంబంధాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. వ్యక్తులతో మీ యొక్క ర్యాపో పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. నూతన నిర్ణయాలు తీసుకోవడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. కొత్త విధానంలో ముందుకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు అధికంగా ఉన్నప్పటికీ కూడా ముఖ్యులు అనుకున్న వ్యక్తుల యొక్క సహకారం పూర్తి స్థాయిలో మీకు లభ్యం అవటం లేదనే భావన ఒకటి. ముఖ్యంగా భాగస్వామితో అభిప్రాయ భేదాలు రాకుండా, వ్యాపార భాగస్వామి కావచ్చు, జీవిత భాగస్వామి కావచ్చు, వారితో అభిప్రాయ భేదాలు, ఈగో ప్రాబ్లమ్స్ రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. వారి ఆరోగ్యం మీద కూడా తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. మీ ఇమ్యూనిటీ పవర్ని పెంపొందించుకోవాలి. వృత్తిపరంగా అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాల మీద మీరు చర్చలు చేస్తారు.